ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్తో ఇట్లా చేసి చూడండి. చికెన్ ఫ్రైనా, చికెన్ సెమీ గ్రేవీనా, చికెన్ పులుసా, ఎట్లా కావాలంటే అట్లా మీకు తగినట్టు చేసుకోవచ్చు. ఇంకా ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు చేసుకోవచ్చు. చాలా ఈజీ. సింపుల్ చికెన్ కర్రీ కోసం ముందుగా చికెన్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/2 kg చికెన్. ఈ చికెన్కి గాను మిక్సీ జార్లోకి 5 చిన్న అల్లం ముక్కలు, ఒక 6-7 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఈ మాత్రం కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోవాలి. 1/4 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ వేసే సాల్ట్ కానీ వేసిన కారం పచ్చిమిర్చి 2 చూసుకొని వేసుకోవాలి. తక్కువ అయితే లాస్ట్లో చూసుకుందాం. వీటితో పాటు 1 స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నేను వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నీళ్లు వేయకుండా ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే 1 లేదా 2 స్పూన్ల దాకా నీళ్లు వేసి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సరే, గ్రైండ్ చేసిన ఈ మసాలాను తీసుకెళ్లి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసిన మసాలా ఆయిల్ ఆ చికెన్ ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి 1 నిమిషం. వీటితో పాటు కావాలంటే 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు, లాస్ట్లో వేసుకుంటాను. మీరు అక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు. సరే చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ చికెన్ని మూత పెట్టి ఒక 30 నిమిషాలు, టైం లేకుంటే కనీసం ఒక 15 నిమిషాలైనా బాగా ఊరనివ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉప్పు, కారాలు, మసాలాలన్నీ కూడా ముక్కకి లోపల దాకా బాగా పట్టడమే కాదు, తర్వాత చికెన్ వండడానికి పెద్ద టైం పట్టదు, 10 నిమిషాలు చాలు. సరే, ఒక 15-20 నిమిషాల తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 3 లవంగాలు, చెక్క, ఈ మాత్రం ముక్క ఉంటే యాలకు కూడా వేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో 1 నిమిషం ఈ విధంగా కలిపి వేయించాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, కొంచెం మెత్తబడేదాకా, పింకిష్ కలర్ వచ్చేదాకా. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న ఈ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో ఈ చికెన్ నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్లో వేసిన మసాలాతో పాటు మంచి రంగు కోసం ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, చికెన్ నుండి వాటర్ ఈ విధంగా వస్తుంది కదా, కొంతసేపు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ వాటర్ అనేది బయటకు వచ్చి ఈ విధంగా కుతమని ఉడుకుతూ ఉంటుంది చికెన్ అనేది. హై ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఎంతసేపు ఉడికించాలయ్యా అంటే వాటర్ అనేది ఆవిరైపోయి గ్రేవీ కొంచెం చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇందాక చెప్పినట్లు మసాలాలో బాగా ఊరిన ఈ ముక్కలు ఉడకడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యి గ్రేవీ కొంచెం చిక్కబడింది అంటే ఆల్మోస్ట్ 90% ఇక్కడ ముక్కలు మెత్తగా ఉడికినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ని ఫ్రైలా చేసుకోవాలనుకుంటే హై ఫ్లేమ్లో డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లేదు కొంచెం గ్రేవీ, సెమీ గ్రేవీలా కావాలంటే ఈ విధంగా ఉడికించుకున్నా చాలు. లేదు రాగి సంగటి, దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిల్లోకి కొంచెం పులుసుగా జారుగా ఉండాలనుకుంటే ఇక్కడ నీళ్లు వేసుకోవాలి. ఇందాక మసాలా గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్లోకి తగినన్ని నీళ్లు, కావలసినన్ని నీళ్లు వేసి ఇక్కడ వేసుకోవచ్చు. నేనైతే సెమీ గ్రేవీ కోసం చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాను. ఒకవేళ పులుసు కోసం నీళ్లు వేసినట్టయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి, తర్వాత ఉప్పు కారాలు సరిచూసుకోవాలి. ఎట్లా చేసుకున్నా ఫైనల్గా ముక్క మెత్తగా ఉడికింది అనుకున్నాక కొంచెం కొత్తిమీర, కారం బాగా ఇష్టపడి ఎక్కువగా తినే వాళ్ళ కోసం పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి కావలసినన్ని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ వేసే పచ్చిమిర్చితో కర్రీకి ఎటువంటి కారం అనేది పట్టదు, ఎక్కువ ఉడికించం కాబట్టి. సగం ఉడికిన ఈ పచ్చిమిర్చి తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ నీళ్లు వేసి పులుసులా చేసుకున్నట్టయితే ఇక్కడ వేసే పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్గా 10 కరివేపాకు రెమ్మలు, కారం ఎక్కువగా ఉంటే కొంచెం నిమ్మరసం పిండి బాగా కలిపేస్తే అయిపోయింది.